మనలో కొంతమంది పగటిపూట ట్రాఫిక్లో కూడా ఎంతో చాకచక్యంగా సులువుగా వాహనాన్ని నడిపేస్తారు. కానీ చీకటి పడిందంటే చాలు డ్రైవింగ్ చేయడానికి జంకుతుంటారు. ఎదురుగా వచ్చే వాహనాల హెడ్లైట్ల వెలుతురు కళ్ళలో పడడం వల్ల ఇబ్బందిగా ఉంటోందని, లైట్ల చుట్టూ రంగుల వలయాల మూలంగా చూపు మసగపారుతోందని వాపోతుంటారు. ఈ ఇబ్బందుల్ని కేవలం అలసటానో, వయసు పైబడడం వల్ల వచ్చే సహజమైన మార్పు అనో తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. కానీ నిజానికి రాత్రిపూట డ్రైవింగ్లో తలెత్తే చిన్న చిన్న ఇబ్బందుల్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని చెబుతారు డాక్టర్లు. రాత్రిపూట డ్రైవింగ్లో ఇబ్బందుల వెనుక కారణాలు, వాటి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన కన్ను ఓ అమోఘమైన నిర్మాణం. ప్రకృతి సృష్టించిన ఒక అద్భుత కెమెరా. కంటిలోకి వచ్చే వెలుతురును రెటీనా అనే భాగం స్వీకరిస్తుంది. ఈ రెటీనాలో కోన్స్ అని, రాడ్స్ అని రెండు రకాల కణాలు ఉంటాయి. పగటిపూట రంగులు, స్పష్టత చూడటానికి కోన్స్ ఉపయోగపడితే, చీకట్లో తక్కువ వెలుతురులో చూడటానికి రాడ్స్ కణాలు ఉపయోగపడతాయి. ఇందుకు రాత్రి సమయంలో కంటిపాపులు పెద్దవై ఎక్కువ వెలుతురును లోపలికి పంపుతాయి. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. అయితే వయసు పెరగటం, శుక్లాలు రావటం, విటమిన్ ఏ లోపం, రెటీనా సమస్యలు ఉన్నప్పుడు ఈ ప్రక్రియ దెబ్బతింటుంది. ఇలాంటప్పుడు ఎదురుగా వచ్చే హెడ్లైట్స్ కాంతి బ్లర్గా మారుతుంది. దీంతో రోడ్డుపైన మార్కింగ్స్, పాదచారుల బాటలు, మలుపులు సరిగా కనిపించవు. దీంతో ప్రమాదం జరగటానికి ఆస్కారం పెరుగుతుంది. ఒక అధ్యయనం ప్రకారం 50 ఏళ్లు దాటిన తర్వాత రాత్రిపూట చూపు సామర్థ్యం క్రమంగా తగ్గుతుందని గుర్తించారు. పగలు చూసిన దారే రాత్రిపూట కొత్తగా కనిపిస్తుందనే సామెత వెనక కారణం ఇదే. రాత్రిపూట డ్రైవింగ్ చేసేటప్పుడు చూపు స్పష్టంగా కనపడదు అనే వాళ్లకు చాలా కారణాలు ఉంటాయి. మేము జనరల్గా ఈ ఆర్టీసీ డ్రైవర్లను స్క్రీన్ చేస్తూ ఉంటాం. ముఖ్యమైన కారణము ఏజ్ పైబడిన వాళ్లకు క్యాట్రాక్ట్. ఈ క్యాట్రాక్ట్ అర్లీ దశలో, మొదటి దశలో ఉన్నా కూడా రాత్రిపూట డ్రైవింగ్ డిఫికల్టీ ఉంటుంది, పగులు మాత్రము బాగానే ఉంటుంది. రెండో కారణము రిఫ్రాక్టివ్ ఎర్రర్స్. సో రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటే దృష్టి లోపాలు. ఇందులో ముఖ్యంగా మయోపియా ఉన్న వాళ్లకు దూరపు చూపు తక్కువగా ఉంటుంది. మూడోది అస్టిగ్మాటిజం. అస్టిగ్మాటిజం అంటే సిలిండ్రికల్ పవర్స్ ఉండే వాళ్లకు కనపడుతుంది, కానీ ముఖ్యంగా రాత్రిపూట అస్పష్టంగా క్లారిటీ పోతుంటుంది. ఇంకా మిగతా జబ్బులు ఎత్తుకుంటే సో రెటీనాకు సంబంధించినవి హై మయోపియా ఉన్న వాళ్లకు రాత్రిపూట సరిగా కనపడదు. అలానే రేచీకటి, రెటినైటిస్ పిగ్మెంటోజా అనే జబ్బు ఉన్న వాళ్ళకు కూడా రాత్రిపూట సరిగా కనబడదు. ఇంకా పోతే సెంటర్ పార్ట్ కూడా సరిలేనిది మ్యాకులార్ డీజనరేషన్ అంటాం. ఏజ్ రిలేటెడ్ మ్యాకులార్ డీజనరేషన్ ఉన్న వాళ్ళకు కూడా ఉన్నది. ఇంకా ఈ మధ్యలో ఈ డయాబెటిక్ రెటినోపతి వల్ల కూడా రాత్రిపూట సరిగా కనపడదు. ఇది కాకుండా మిగతా జబ్బులు రేర్వి కూడా కొన్ని ఉంటాయి. దీంట్లో ముఖ్యమైనది గ్లాకోమా. ఈ గ్లాకోమాలో ఉన్న వాళ్లకు పెరిఫరల్ విజన్, బయట చూపు తగ్గిపోయి రాత్రిపూట విజను సరిగా ఉండదు. రాత్రిపూట వాహనాన్ని నడపటంలో ఇబ్బంది పడటానికి వెనుక అనేక కారణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా కళ్లలో శుక్లాలు ఉన్నప్పుడు సహజంగానే చూపు తగ్గుతుంది. మన కంటి లోపల కటకం సాధారణంగా పారదర్శకంగా ఉంటుంది, కానీ శుక్లం ఏర్పడినప్పుడు అది మసకబారుతుంది. దాంతో వెలుతురు సరిగా రెటీనాపై పడదు. దీంతో చూపు అస్పష్టంగా మారుతుంది. ఇంకా దగ్గర చూపు, దూరపు చూపు వంటి దృష్టిలోపాలు ఉన్నప్పుడు, కళ్ళు పొడిబారే డ్రై ఐ సిండ్రోమ్తో బాధపడుతున్నప్పుడు, మధుమేహం మూలంగా రెటీనా దెబ్బతిన్నప్పుడు, గ్లకోమాతో బాధపడుతున్నప్పుడు, విటమిన్ ఏ లోపం ఉన్నప్పుడు కంటి చూపు తక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి షుగర్ జబ్బుతో బాధపడే వారిలో కంటి లోపల ఆప్టిక్ నరం దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు రాత్రి చూపు తగ్గే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెబుతారు డాక్టర్లు. ఎవరైనా కానీ డ్రైవర్లు అన్నప్పుడు యాజ్ ఎ రొటీన్ స్క్రీన్ చేసుకోవడం మేలు. రొటీన్ ఎప్పుడు అంటే ప్రతి సంవత్సరము ఒకసారి అయినా కానీ, లేదు ఇబ్బంది పడుతున్నామని వచ్చిన వాళ్ళకైనా మేము ఫస్ట్ చూసేది విజన్,
చూపు ఎలా ఉంది అనేది. రెండోది అవసరమైతే ఫీల్డ్ టెస్ట్ అని చేస్తుంటాం, సరౌండింగ్ ఎలా ఉంది. మూడోది ముఖ్యమైనది కాంట్రాస్ట్, ఎక్కువ మంది చేయరు ఈ కాంట్రాస్ట్ టెస్ట్ అనేది. తర్వాత కలర్ విజన్ కూడా ఇంపార్టెంట్ వీళ్ళకు. ఇవి దృష్టికి సంబంధించింది. మేము ఎగ్జామ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే కార్నియా ఎలా ఉంది, డ్రై ఐ ఏమన్నా ఉందా, కార్నియాలో స్కార్స్ ఏమన్నా ఉందా, కెరటోకోనస్ అనే జబ్బులు ఏమన్నా ఉన్నాయా, ఇలాగా కార్నియాకు సంబంధించి చూస్తాం. రెండోది నెక్స్ట్ది గ్లాకోమా, కంటిలో ప్రెషర్ ఏమన్నా పెరిగిందా. ఈ గ్లాకోమా ఉండే వాళ్లకు నైట్ విజన్ డిఫికల్టీ చాలా ఉంటుంది. దాని తర్వాతది క్యాట్రాక్ట్, దాని తర్వాతది విట్రియస్లో ఏమన్నా ఫ్లోటర్స్ ఉండి వాళ్ళకి అడ్డపడుతున్నాయా. దాని తర్వాతది రెటీనాలో మ్యాకులా, సెంట్రల్ ఏరియా హెల్దీనా అన్హెల్దీనా. నెక్స్ట్ది పెరిఫరీ ఆఫ్ ది రెటీనా, చుట్టుపక్కల ఈ రేచీకటి జబ్బులు కానీ డయాబెటిక్ జబ్బులు కానీ ఏమన్నా ఉన్నాయని ఫండస్ ఎగ్జామినేషన్ చేస్తుంటాం. సో ఇవి రొటీన్గా చేస్తే ఎక్కడ మనకు పేషెంట్కి ప్రాబ్లం ఉంది అనేది మనకు తెలుస్తుంటుంది. రాత్రిపూట వాహనం నడపటంలో ఇబ్బంది అనేది ఒక్కసారిగా మొదలవదు. మన శరీరం మనకు ముందుగానే కొన్ని సంకేతాలు ఇస్తుంది. తొలినాళ్లలో ఎదురుగా వచ్చే వాహనాల హెడ్లైట్ చుట్టూ వలయాలు కనిపిస్తూ ఉంటాయి. చూపులో అస్పష్టత క్రమంగా పెరుగుతూ వస్తుంది. తరచూ కళ్ళు అలసిపోతూ ఉంటాయి. రాత్రిపూట వాహనాన్ని నడపాలనిపించదు. ఇవన్నీ హెచ్చరిక సంకేతాలే. రాత్రిపూట ప్రమాదాలకు గురైన వ్యక్తుల్ని పరిశీలించినప్పుడు చూపు తక్కువగా ఉన్న వ్యక్తులు గణనీయమైన సంఖ్యలోని ఉన్నట్లు కొన్ని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కాబట్టి చూపు తగ్గిందని అనిపిస్తున్నప్పుడు ఒకసారి కళ్ళ డాక్టర్ని కలిసి పరీక్షలు చేయించుకోవాలి. నడి వయసుకు వచ్చాక ప్రతి సంవత్సరం ఐ చెకప్ చేయించుకోవటాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. కన్ను చెప్పేదాన్ని ముందే వింటే ప్రమాదం దూరంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. కంపల్సరీ నైట్ టైం డ్రైవింగ్ అనేది అవసరము, కంపల్సరీ అన్నప్పుడే మనం లైఫ్ స్టైల్ ఆల్టర్ చేసుకోవాలా. ఒకటి ఏమి అంటే ఇంటర్మిటెంట్ డ్రైవింగ్, అంటే డ్రైవ్ చేస్తూ కొంత రెస్ట్ తీసుకొని మళ్ళీ డ్రైవ్ చేసుకోవడం. ఇక్కడ నుంచి ఒక 200 కిలోమీటర్స్, ఇక్కడ నుంచి 400 కిలోమీటర్స్ పోతుంది. మధ్యలో బ్రేకప్స్ తీసుకుంటే మళ్ళీ ఐ స్ట్రెయిన్ తగ్గడము, అలసట తగ్గడము, మళ్ళీ రికవరీ కావడము. ఫర్ ఎగ్జాంపుల్ టీ కాఫీ అట్లాంటివి తాగేసి మళ్ళీ చేసుకోవడం, కానీ ఇంటర్మిటెంట్ డ్రైవింగ్ అంటాం. రెండేది అవసరమైతే ఈ డ్రైనెస్ అన్నాం కాబట్టి ఈ డ్రైనెస్ చుక్కలు లూబ్రికెంట్ డ్రాప్స్ వేసినప్పుడు కూడా కొంతవరకు పెరుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఏమి అంటే స్టిల్ రిస్కీ ఉంటే పక్కన ఒకరిని పెట్టుకోవడం, అసిస్టెంట్ను, వాడిని గైడెన్స్లోనూ చేసుకోవడం. ఇంకోటి ఏమంటే మాటికి జీపీఎస్ చూసుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటారు. దట్ ఈజ్ రాంగ్. అవసరమైతే వాయిస్ జీపీఎస్ పెట్టుకొని వాడు నడిపితే బెటరు. దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇక్కడ విజన్ తగ్గిపోయేది, దానివల్ల యాక్సిడెంట్స్ అవి ఉంటాయి. ఇంకోటి ఏమంటే వానంతకు వాడే ఒకసారి 2 సార్లు 3 సార్లు చిన్నవి కానీ పెద్ద యాక్సిడెంట్స్ జరిగినాయి అనుకోండి, బెటర్ టు స్టాప్. ఇది ఆయన ఇండికేషన్ ఇంకా ఆపేయాలా అని. వీలైనంత వరకు 12 తర్వాత నడపకుండా ఉండడం మంచిది. మనకు తెలియకుండానే మన కళ్ళు మూతపడిపోతూ ఉంటాయి. అందువల్ల అర్లీ అవర్స్ ఆఫ్ డే 12 నుంచి 3-4 వరకు కూడా రెస్ట్ తీసుకొని తర్వాత నడపడం మంచిది. రాత్రి డ్రైవింగ్లో ఇబ్బంది అనేది చిన్న సమస్యగా కనిపించినా దాని వెనక కంటి ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్యమైన సంకేతాలు ఉండవచ్చు. సమయానికి పరీక్షలు చేయించుకొని సరైన చికిత్స తీసుకుంటే చూపుని, ప్రాణాలని కాపాడుకోవచ్చు. ఇక కంటి చూపును కాపాడుకునేందుకు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. దృష్టి లోపాలు ఉన్నప్పుడు సరైన పవర్ గ్లాసెస్ వాడుకోవాలి. శుక్లాలు ఉన్నప్పుడు వాటికి సకాలంలో సర్జరీ చేయించుకోవాలి. ఆహారంలో విటమిన్ ఏ లభించే క్యారెట్, పాలకూర, గుడ్లను తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఇక రాత్రిపూట డ్రైవింగ్ చేస్తున్నప్పుడు విండ్ షీల్డ్స్ ని శుభ్రంగా ఉంచాలి. ఎదురుగా వచ్చే వాహనాల హెడ్లైట్స్ వైపు నేరుగా చూడకూడదు. కళ్ళు పొడిబారుతున్నప్పుడు ఐ డ్రాప్స్ వాడుకోవటం మేలు. నిద్ర తగ్గితే వాహనం నడిపే సామర్థ్యం తగ్గుతుంది. కాబట్టి సరిపడా నిద్ర ఉండేలా చూసుకోవాలి. వాహనాన్ని జాగ్రత్తగా నడిపితేనే గమ్యం సురక్షితం. ఇది వాహనానికి మాత్రమే కాదు, కంటి ఆరోగ్యానికి వర్తిస్తుంది.